వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్. ఈరోజు క్యాడ్ క్యామ్ సిరీస్ ఆఫ్ లెక్చర్లో భాగంగా లెక్చర్ 4 కింద ఆటోమేషన్, టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ క్యాడ్ క్యామ్ వీటి యొక్క డిఫరెన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. మనకి ఈ ఛానల్కి ఈ టాపిక్ని డిస్కస్ చేసే ముందు ఈ ఆటోమేషన్ అనేది క్యాడ్ క్యామ్కి సబ్జెక్ట్లో అంత మన జేఎన్టీయూ సిలబస్ ప్రకారము అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంటాయి. ఆటోమేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ అంటే ఏంటి అని. అందుకని ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే వాట్ ఈజ్ ఆటోమేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్, అండ్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేషన్ అండ్ క్యాడ్ క్యామ్ అని తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి బ్రీఫ్గా వాట్ ఈస్ ఆటోమేషన్ అండ్ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ తెలుసుకొని అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోమేషన్ అండ్ క్యాడ్ క్యామ్ గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లానే కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ఆటోమేషన్. First, we will define what is automation. Automation can be defined as the technology concerned with the application of complex mechanical, electronic, and computer-based systems in the operation and control of production systems. మీరు ఏదన్నా ఒక ఇండస్ట్రీని విజిట్ చేస్తే ఈరోజు ఇటీవల మీరు అక్కడ ఎక్విప్మెంటు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆటోమేట్ అయిపోయి ఉంటాయి, ఆటోమేషన్లో ఉన్నాయి. ఎందుకు అనంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలన్నా, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకురావాలన్నా, ఫాస్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ చేయాలన్నా మనకి ఈ టెక్నాలజీతో మార్పు చేసుకొని ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ని పార్షియల్గా కానీ లేదా ఫుల్లీ కానీ ఎలిమినేట్ చేయగలిగితే మనకి ఈ మూడు అచీవ్ అవుతాయి. ఎందుకనంటే హ్యూమన్ ఆపరేటర్ కానీ అయితే బికాస్ స్కిల్డ్ పర్సన్ కావాలి. నెంబర్ 1, స్కిల్డ్ పర్సన్ అయినప్పుడు అతను 8 అవర్స్ షిఫ్ట్లో కంటిన్యూగా అదే క్వాలిటీని ప్రొడ్యూస్ చేయలేరు, అదే టైప్ ఆఫ్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ప్రొడ్యూస్ చేయలేరు, అదే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ప్రొడ్యూస్ చేయలేరు. బికాస్ రిపిటేటివ్ ఆపరేషన్, మాస్ ప్రొడక్షన్లో కానివ్వండి, వాటిల్లో రిపిటేటివ్ ఆపరేషన్స్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఫెటిక్ అనేది వస్తుంది, బోర్డమ్ వస్తుంది. సో ఇవి కంటిన్యూగా మనము చేయలేము. అట్లానే పర్సన్ టు పర్సను రేట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మూడు మనకి రేట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలన్నా, అట్లానే కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ తగ్గించాలన్నా, నెంబర్ 2 ఫాస్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయాలన్నా, క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేయాలన్నా మనకు డెఫినెట్గా ఆటోమేషన్ పోవాల్సిందే. సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, అందుకనే ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ ఆటోమేషన్ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాయి. అట్లానే ప్లాంట్ మొత్తం కూడా ఆటోమేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఆటోమేట్ చేయటం అంటే ఫుల్గా మనుషులు లేకుండా, ఆపరేటర్ లేకుండా ప్రొడక్షన్ రన్ అవుతున్నాను కదా. ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ రిక్వైర్ కావాలి కంపల్సరీ. కాకపోతే ఆ స్కిల్డ్ పర్సన్ కాక సెమీ స్కిల్డ్ పర్సన్ సరిపోతారు. అట్లానే ప్లాంట్ మొత్తానికి కలిపి మినిమం ఆపరేటర్స్ సరిపోతారు. అంటే మ్యాన్ పవర్ని తగ్గించుకొని ప్రొడక్షన్ రేట్ని, క్వాలిటీని, కాస్ట్ని తగ్గించుకోవడానికి, క్వాలిటీని పెంచుకోవడానికి, ప్రొడక్షన్ రేట్ని పెంచుకోవడానికి, కాస్ట్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇండస్ట్రీలో ఆటోమేషన్ చేసే విధానాలని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ది ఆటోమేషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అవి ఫిక్స్డ్ ఆటోమేషన్, ప్రోగ్రామబుల్ ఆటోమేషన్, ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్. సో ఫిక్స్డ్ ఆటోమేషన్ జనరల్గా మాస్ ప్రొడక్షన్లో చూస్తుంటాం. మాస్ ప్రొడక్షన్ అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్ట్ ఒకటే వెరైటీస్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆర్గనైజేషన్ కానీ, కంపెనీ కానివ్వండి, ఆ ఇండస్ట్రీ కానివ్వండి, ఒకటే వెరైటీ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. లేదా 2 వెరైటీస్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. 2 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్. సో ఈ ఆటోమేషన్లో మనకి ఫిక్స్డ్ ఆటోమేషన్లో ప్రోడక్ట్ వెరైటీ మారదు. ప్రోడక్ట్ వెరైటీ ఎప్పుడైతే మారదో
మనకి ప్రొడక్షన్ టైప్ మారదు. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మారవు, క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మారదు. క్వాంటిటీ మారదు, వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ మారదు, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ మారదు. అందుకని ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ లేఅవుట్లో ఉంటుంది. అంటే ఏ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ప్రకారం మిషన్స్ అరేంజ్ చేస్తుంటారు. సో ఒక సైడ్ రా మెటీరియల్ పెడితే ఎంటైర్ ప్లాంట్ మొత్తం ఆటోమేట్ అయిపోయింది కాబట్టి రా మెటీరియల్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ఆటోమేటెడ్గా వెళ్తుంది. ఒక మిషన్ నుంచి కన్వేయర్ సిస్టమ్ నుంచి మిషన్కి లోడింగ్ అన్లోడింగ్ కూడా ఆటోమేట్ జరుగుతుంటుంది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంటా పార్షియల్ ఆటోమేటెడ్ ప్లాంటా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని చేయటం వల్ల మనకేమవుతుందంటే ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించివేసి ఫాస్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఈ రెండు ఫాస్ట్గా వచ్చినాయి కాబట్టి మనకి కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఫిక్స్డ్ ఆటోమేషన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రోడక్ట్ వెరైటీ కానీ చేంజ్ అనుకోండి, డిజైన్లో స్లైట్ చేంజ్ వస్తేనే మనకి అకామిడేట్ చేయడం కష్టం. ఎందుకంటే మన కంపెనీ 2 or 3 వెరైటీస్ ఆఫ్ కాంపోనెంట్స్ మ్యాక్సిమం ప్రొడ్యూస్ చేస్తుంది. సో క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. డెఫినెట్గా ఈ డిజైన్లో మోడిఫికేషన్స్ కానీ వచ్చిందనంటే ఆ మోడిఫికేషన్ అకామిడేట్ చేయడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. స్లైట్ మోడిఫికేషన్స్ వీ కెన్ అకామిడేట్, బట్ ప్రోడక్టే చేంజ్ అయిందనంటే ఈ ఫిక్స్డ్ ఆటోమేషన్ పనికిరాదు. మొత్తం సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మారిపోతాయి, మిషన్ లేఅవుట్ మారిపోతుంది, మొత్తం ప్లాంట్ మొత్తం సపరేట్గా లేఅవుట్ చేయాల్సి ఉంది. అంటే ఫిక్స్డ్ ఆటోమేషన్ ఈజ్ సూటబుల్ ఓన్లీ ఫర్ పర్టికులర్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రోడక్ట్ వెరైటీ చేంజ్ అయితే డెఫినెట్గా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ మారిపోతే లేఅవుట్ మార్చుకోవాలా. సో ఆటోమేషన్ సూటబుల్. సో ఈ ఆటోమేషన్లో మిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క ఆపరేషను ఒక పర్టికులర్ మిషన్ మీద జరుగుతుంది, అది ఫిక్స్డ్ అది. కాబట్టి ఈ మిషన్స్ని స్పెషల్ పర్పస్ మిషన్స్గా తయారు చేస్తారు. ఫిక్స్డ్ ఆటోమేషన్లో స్పెషల్ పర్పస్ మిషన్స్ వాడతారు. స్పెషల్ పర్పస్ మిషన్స్ వాడటం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంటుంది. సో ఫిక్స్డ్ ఆటోమేషన్ ఏ సిస్టమ్ ఇన్ విచ్ ది సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆర్ అసెంబ్లీ ఆపరేషన్స్ ఆర్ ఫిక్స్డ్ బై ఎక్విప్మెంట్ కాన్ఫిగరేషన్. అంటే స్పెషల్ పర్పస్ మిషన్స్ వాడతాం. సో ప్రోడక్ట్ వెరైటీ చేంజ్ అయితే స్పెషల్ పర్పస్ మిషన్స్ పనిచేయవు. సో దీన్ని అదర్ నేమ్ వచ్చేసి హార్డ్ ఆటోమేషన్ అంటుంటాం. సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఆటోమేషన్ అంటే బికాస్ స్పెషల్ పర్పస్ ఏదైతే ఆపరేషన్ చేస్తారో అది ప్రతి మిషన్ ఏదైతే ఉందో స్పెషల్ పర్పస్ మిషన్ అది. ఆ ఆపరేషన్ తప్ప దేని పనిచేయదు. అది స్పెషల్గా డిజైన్ ఫర్ దట్ పర్టికులర్ ఆపరేషన్. కాబట్టి ప్రతి ఆపరేషను స్పెషల్ పర్పస్ మిషన్స్ మీద జరుగుతూ ఉంటే కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ది ఫిక్స్డ్ ఆటోమేషన్ ఇన్ ఎ ప్లాంట్ ఈజ్ వెరీ హై ప్రొడక్షన్ రేట్స్. డెఫినెట్గా మనకి ఫిక్స్డ్ ఆటోమేషన్ జరుగుతుంది, హై క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ పాసిబుల్ అవుతుంది విత్ మినిమం టైం. అంటే ప్రొడక్షన్ రేట్స్ ఆర్ వెరీ హై. బట్ మెయిన్ డ్రాబ్యాక్స్ వచ్చేసి ప్రోడక్ట్లో ఎటువంటి డిజైన్ చేంజ్ వచ్చినా ఈ ఆటోమేషను సస్టైన్ చేయలేదు. సో వీ హ్యావ్ టు రీప్లేస్ ది లేఅవుట్, ఎక్విప్మెంట్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వన్. జనరల్గా మనకి ಇಲ್ಲಿ ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆర్గనైజేషన్స్లో ఇలాంటి ఆటోమేషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు, ఫిక్స్డ్ ఆటోమేషన్. తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆటోమేషన్ వచ్చి ప్రోగ్రామబుల్ ఆటోమేషన్. ఇది ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుందంటే it can accommodate different varieties of components produced on the same mission by producing on the same system by changing the sequence of operations. So ప్రోడక్ట్ కాన్ఫిగరేషన్ మారితే, ప్రోడక్ట్ డిజైన్ మారితే, ఆ ప్రోడక్టే మారిపోతే ఏ ఇబ్బంది లేదు, ఈ ఎక్విప్మెంట్ సరిపోతుంది. బికాస్ జస్ట్ చేంజింగ్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యువర్ ఎక్విప్మెంట్ కెన్ బి suited for your new product production. సో ఇవి ప్రోగ్రామింగ్ రాసే క్యాపబిలిటీ కానీ ఉంటే ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ మారిస్తే సేమ్ ఎక్విప్మెంట్ ఎలాంటి ప్రోడక్ట్నైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎక్విప్మెంట్స్ వాడేది అంటే జనరల్గా ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ కింద ఏ ఎక్విప్మెంట్స్ వాడతారంటే సిఎన్సి మిషన్స్, ఎన్సి మిషన్స్, రాబోట్స్, ఇండస్ట్రియల్ రాబోట్స్.
అండ్ జనరల్గా ఈ ప్రాసెసింగ్ అప్లికేషన్లో అయితే పిఎల్సీస్, ప్రోగ్రామింగ్ లాజిక్ కంట్రోల్స్ ఉంటాయి. సో వాటిని ద్వారా మనము ఈ సిస్టమ్ని ఆటోమేట్ చేయొచ్చు. సో ప్రోగ్రామ్ ఆటోమేట్ జనరల్గా ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే బ్యాచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇలాంటివి చేస్తుంటాం. బ్యాచ్ టైపు అంటే ఏంటంటే ఒక కంపెనీ ఇయర్ వైజ్ ఒకటే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయదు, 4 or 5 వెరైటీస్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఫస్ట్ 2 months ఒక వెరైటీ ఆఫ్ గూడ్స్, నెక్స్ట్ 2 months సెకండ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా 2-3 నెలలకి ప్రోడక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకటే ప్రోడక్ట్ ఇయర్ మొత్తం ఉండదు. సో లేదా ఒక కంపెనీ 4-5 వెరైటీస్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆర్డరు మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ఆర్డర్ అయిపోయిన తర్వాత సెకండ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ పోతుంది, అది అయిపోయిన తర్వాత థర్డ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ పోతుంది. అట్లా ప్రోడక్ట్ వచ్చేసి చేంజ్ అయినా సరే ఇట్ కెన్ బి అకామిడేటెడ్, బట్ ఎట్ ఏ టైమ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ 1 వెరైటీ ఆఫ్ గూడ్స్. ఒక పర్టికులర్ డిజైన్ ఆఫ్ కాంపోనెంట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ దిస్ వన్ మీన్స్, బికాస్ ఎక్విప్మెంటు, ప్రోగ్రామబుల్ ఎక్విప్మెంటు కాస్ట్ అయితే ఆటోమేషన్ అంటేనే కాస్ట్ కాబట్టి హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ రేట్ వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ అనదర్ క్యాపబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఏ వెరైటీ ఆఫ్ గూడ్స్ అయినా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకనంటే ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ ఉంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే లెస్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్డ్ రేట్, ఒక ప్రోడక్ట్ వెరైటీ నుంచి ఇంకో ప్రోడక్ట్ వెరైటీకి పోవాలంటే మిషన్ సెటప్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ ఆటోమేషన్, ప్రోగ్రామబుల్ ఆటోమేషన్లో ఒక ప్రోడక్ట్ అయిపోయిన ఇంకో ప్రోడక్ట్ పోవాలంటే సెటప్ టైము, డౌన్ టైం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ రేట్ వచ్చేసి మనకి తక్కువగా ఉంటుంది. ప్రొడక్ట్ వెరైటీ వచ్చేసి మ్యాక్సిమం, డిజైన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాంపోనెంట్ ప్రొడక్షన్ వచ్చేసి మ్యాక్సిమం చేస్తుంది. బట్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి, ప్రొడక్షన్ రేట్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. బట్ ది అడ్వాంటేజ్ ఇస్ ఇట్ కెన్ గో ఫర్ డిఫరెంట్ ప్రొడక్ట్ వేరియేషన్స్. సో జనరల్గా ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ బ్యాచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్. సమ్టైమ్స్ జాబ్ షాప్ ప్రొడక్షన్ ఆల్సో ఇట్ ఈస్ సూటబుల్. జాబ్ షాప్ కానివ్వండి, బ్యాచ్ టైప్ ప్రొడక్షన్లో సో ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ కెన్ బి సూటెడ్. అండ్ థర్డ్ వెరైటీస్ ఆఫ్ automation, flexible automation. Flexible, name itself indicates that the automation is flexible to accommodate different varieties of parts and production rates. సో దీనికి ప్రోగ్రామబుల్ ఆటోమేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ వచ్చేసి వెరైటీస్ ఆఫ్ కాంపోనెంట్స్ మ్యాక్సిమం ప్రొడ్యూస్ చేస్తుంది, క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ లెస్. ఫిక్స్డ్ ఆటోమేషన్ వచ్చేసి హై క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూమ్ ఎక్కువ, వెరైటీ తక్కువ. ఈ రెండింటి మధ్య ఉన్నది ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రొడక్షన్ రేట్ కూడా మోడరేట్గా ఉంటుంది. దీంట్లో కూడా ఫిక్స్డ్ ఆటోమేషన్లో జరిగే మిషన్స్ అంటే స్పెషల్ పర్పస్ మిషన్స్ వాడతారు. అట్లానే ప్రోగ్రామబుల్ ఆటోమేషన్లో వాడే ప్రోగ్రామబుల్ మిషన్స్ కూడా వాడతారు, సిఎన్సి, ఎన్సి మిషన్స్ కూడా వాడతారు. ఇక్కడ ప్రొడక్షన్ టైప్లో మనకి ఆల్మోస్ట్ బ్యాచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ లానే ఉంటుంది, బట్ సైమల్టైనియస్లీ 2 or 3 వెరైటీస్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే బ్యాచ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్లో, ప్రోగ్రామబుల్ ఆటోమేషన్లో ఒక ప్రోడక్ట్ వెరైటీ అయిపోయిన తర్వాత సెకండ్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్కి మనం పోతాం, థర్డ్ వెరైటీ, ఫోర్త్ వెరైటీ, ఒక సీక్వెన్స్లో పోతాం. ఇక్కడ అట్లా కాదు, ఒకేసారి 4 or 5 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్ రన్ అవుతూ ఉంటుంది ప్లాంట్లో. ఒక మిషన్, ఒక ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రోడక్ట్ కాదు, సైమల్టైనియస్లీ ప్రొడక్షన్ లైన్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్షన్ లైన్స్లో సైమల్టైనియస్గా 2 or 3 వెరైటీస్ ఆఫ్ 4 వెరైటీస్ ఆఫ్ క్యాపబిలిటీని బట్టి ఒకేసారి 2 డిఫరెంట్ ఆర్డర్స్, 2 ప్రోడక్ట్ మిక్సెస్ కెన్ బి ప్రొడ్యూస్డ్. సో బ్యాచ్ టైప్లో వచ్చేసి ఒకటైన తర్వాత ఒకటి. ఇది ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్లో వచ్చేసి సైమల్టేనియస్లీ ఎట్ ఏ టైమ్, ఎట్ ఎన్ ఇన్స్టెంట్ ఇట్ కెన్ రన్ 4 వెరైటీస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ది ప్లాంట్ విత్ డిఫరెంట్ షెడ్యూల్ టైమ్స్. సో దట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ దిస్ వన్? సో డెఫినెట్గా ఆటోమేషన్ అంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి కంపారిటివ్లీ ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ కంటే దాంట్లో ఉండే ఫీచర్స్ని వాడుతున్నాం, ఫిక్స్డ్ ఆటోమేషన్ ఉండే ఫీచర్స్ని వాడుతున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంటు ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ ప్రోడక్ట్ మిక్సెస్ కంటిన్యూస్లీ.
అండ్ ప్రొడక్షన్ రేట్ వచ్చేసి మీకు మాస్ ప్రొడక్షన్ అదే ఫిక్స్డ్ ఆటోమేషన్ కంటే తక్కువ, ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ కంటే ఎక్కువ ఉంటుంది. ప్రోడక్ట్ డిజైన్ వేరియేషన్స్ కానీ వస్తే ఇట్ కెన్ అకామిడేట్. ఇది ఈ మూడింటిని వచ్చిన గ్రాఫ్లో చూపించారు చూడండి. ఈ గ్రాఫ్ మీరు రాస్తే ఎగ్జామినేషన్లో కూడా మనకి ఈజీగా అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రోగ్రామబుల్ ఆటోమేషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ వెరైటీస్ చూడండి, దాదాపు 50 నుంచి 1000 పైన దాకా ఉంది. క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షను 20 లోపల ఉంది. ప్రోడక్ట్ అండ్ వాల్యూమ్ వచ్చేసి 20, వెరైటీ వచ్చేసి చాలా ఉంది. అట్లానే ఫిక్స్డ్ ఆటోమేషన్ కానీ చూస్తే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి అరౌండ్ 700 పైన ఉంది, 700, 1500 ఆ రేంజ్లో ఉంది. వెరైటీ వచ్చేసి తక్కువగా ఉంది, 1, 2 or 3 or 4 or 5. ఫ్లెక్సిబుల్ ఆటోమేషన్లో చూడండి, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ. అంటే ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ ది ఫిక్స్డ్ ఆటోమేషన్ అండ్ ప్రోగ్రామబుల్ ఆటోమేషన్. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఆటోమేషన్ ఇస్ ఆల్సో అవైలబుల్ విత్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామబుల్ ఆటోమేషన్. సో ఈ టెక్నాలజీ మనం జనరల్గా ఎఫ్ఎంఎస్ అని అంటుంటాం, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. అక్కడ ఈ టైప్ ఆఫ్ ఆటోమేషన్ని యూ కెన్ సీ. అట్లానే what is the difference between CAD/CAM and automation? So up to now we have what is automation, what are the different types of automation అనే దాన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు CAD/CAMకి ఆటోమేషన్కి డిఫరెన్స్ ఏంటి? సో ఆటోమేషన్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడూ కూడా మనం చేసే మోడిఫికేషన్స్, మనం చేసే కాన్సన్ట్రేషన్ అంతా ప్రొడక్షన్ టైంని మినిమైజ్ చేయడానికే వాడతాం. ప్రొడక్షన్ టైం ఎప్పుడైతే మినిమైజ్ చేసామో ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తగ్గుతుంది. సో వీటి మీదే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు దాకా జరిగిన మన మోడిఫికేషన్స్ ఇన్ ది ప్రొడక్షన్ లైన్స్ టెక్నాలజీలో అంతా కూడా ప్రొడక్షన్ లైన్లో జరిగే టైంని రెడ్యూస్ చేసాం. దానివల్ల కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ని తగ్గించుకుంటూ వచ్చాం. బట్ డిజైన్లో మనకి ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలంటే 2 or 3 years ఆఫ్ టైం పడుతూ ఉండేది ఇంతకుముందు. 2 to 3 years ప్రొడక్షన్ డిజైన్కి సరిపోయేది, చేయడానికి టైం తీసుకునేది. బికాస్ డిజైన్ టైమ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ హియర్. సో ఆటోమేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ టైం ఆ ప్రొడక్షన్ టైం మీదే కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రిడ్యూస్ చేయడానికి ఏదైతే మనం ఆటోమేషన్ చేయగలిగామో వాటి మీదే చేస్తూ వచ్చాం. ఎక్విప్మెంట్ మోడిఫై చేయటం, ఎక్విప్మెంట్లో కొత్త టెక్నాలజీలు పెట్టడం, అట్లా. CAD/CAM ఏంటంటే ఇట్ ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ది టైం ఫర్ డిజైనింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్లో రెడ్యూస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది. అట్లానే డిజైన్ యాక్టివిటీస్లో డిజైన్ యాక్టివిటీస్లో డిజైన్ టైంని రెడ్యూస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది. CAD/CAM ఫోకస్ ఆన్ డిజైన్ టైం అండ్ ప్రొడక్షన్ టైం, బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ టైం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్లానింగ్ కూడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ప్లానింగ్, ప్రొడక్షన్ బోత్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే. సో ఆటోమేషన్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ టైంని రెడ్యూస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది టెక్నాలజీ అంతా. Okay, so automation is focused on reducing the unit production time and to some extent time associated with the planning and setting up for each batch production. Setup time ni and production time ni reduce cheyadaniki edaithe technology undo danni edaithe automate చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది ఆటోమేషన్. CAD/CAM వచ్చేసి డిజైన్ టైంలో ఉండే డౌన్ టైం కానివ్వండి, టైం టేకింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఇనేబిలిటీస్ కానివ్వండి మినిమైజ్ చేసేసి, డిఫికల్టీస్ కానీ మినిమైజ్ చేసేసి మనము డిజైన్ టైంని తగ్గించేసాం. ఇంతకుముందు ఒక కార్ని డిజైన్ చేయాలంటే, ఒక ఏదైనా ఎక్విప్మెంట్ డిజైన్ చేయాలంటే ఇయర్స్ టుగెదర్ ఇట్ విల్ టేక్ ఓన్లీ డిజైన్. డిజైన్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అదొక కొంత టైం తీసుకునేది. ఇప్పుడు ఒక కార్ని మార్కెట్లో రిలీజ్ చేయాలంటే వెరీ షార్ట్ టైంలోనే మనకి ప్లాంటు, డిజైను రెండు వచ్చేస్తుంది. సో CAD/CAM రావటం వల్ల డిజైన్ టైము మినిమైజ్ అవుతున్నది, మ్యానుఫ్యాక్చరింగ్ టైము మినిమైజ్ అవుతుంది. దానివల్ల మనకి కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ చాలా తగ్గుతుంది. మనకి కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్లో మనం చూసేది ఓన్లీ ప్రొడక్షన్ కాస్టే చూస్తున్నాం, కానీ డిజైన్ కాస్ట్ కూడా ఉంది. డిజైన్ కూడా మనం ఒకసారి డిజైన్ అయిన తర్వాత వస్తేనే మనకి
టోటల్ కాస్ట్ ఆ ప్రోడక్ట్ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఆ లైఫ్ టైంలో ప్రొడ్యూస్ చేసే కాంపోనెంట్ అన్నిటి మీద పడుతుంది ప్రొడక్షన్లో. సో డిజైన్ టైంని తగ్గించామనుకోండి, కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆల్మోస్ట్ తగ్గుతుంది. డిజైన్ టైం తగ్గుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ టైం తగ్గుతుంది, దానివల్ల కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ తగ్గుతుంది. సో CAD/CAM కాన్సన్ట్రేట్స్ ఆన్ దట్. ఆటోమేషన్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ రెడ్యూసింగ్ ది ప్రొడక్షన్ టైం. తర్వాత అసలు జనరల్గా ఆటోమేషన్కి ఎందుకు పోవాలి, రీజన్స్ ఫర్ ఆటోమేషన్. ఇది కూడా సమ్టైమ్స్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పర్టికులర్లీ JNTU స్టూడెంట్స్, విట్ మే బి అనంతపూర్, హైదరాబాద్, కాకినాడ. రీజన్స్ ఫర్ ఆటోమేషన్. సో ఇవి జనరల్గా అందరికీ తెలిసినవే, జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇంక్రీజింగ్ ది లేబర్ ప్రొడక్టివిటీ. లేబర్ ప్రొడక్టివిటీ అంటే ఆల్రెడీ ఆపరేటర్ పనిచేస్తున్నారు కన్వెన్షనల్ సిస్టంలో. కన్వెన్షనల్ సిస్టమ్స్ని ఆటోమేట్ చేసాం. సో ఇప్పుడు అదే ఆపరేటరు ఇంకా బెటర్గా ప్రొడ్యూస్ చేయగలడు. అంటే సేమ్ ఆపరేటర్ యొక్క ప్రొడక్టివిటీ పెరిగింది బికాస్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్. లేబర్ కాస్ట్ తగ్గించడం అంటే ఇంతకుముందు స్కిల్డ్ పర్సన్స్ రిక్వైర్మెంట్ ఉండేది. ఇప్పుడు స్కిల్డ్ పర్సన్ తగ్గించదు బికాస్ ద ఎక్విప్మెంట్ ఈజ్ ఆటోమేటెడ్. స్కిల్డ్ పర్సన్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, బట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ఇంతకుముందు ఒక 10 మంది కావాల్సి వచ్చేవాళ్ళు ఇప్పుడు 8 మంది 5 మంది సరిపోతారనమాట. తగ్గించుకోవచ్చు. దానివల్ల కాస్ట్ ఆఫ్ ది లేబర్ తగ్గుతుంది. కొన్ని చోట్ల మనకేంటంటే అసలు లేబరే దొరకరు, అంటే ఆపరేటర్స్ దొరకరు, వర్కర్స్ దొరకరు. అలాంటి సిచ్యువేషన్స్లో వీ కెన్ ఓన్లీ థింగ్ ఈస్ విత్ మినిమమ్ అవైలబుల్ స్టాఫ్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం క్వాంటిటీ. ఫర్ దట్ ఆటోమేషన్ ఈస్ బెస్ట్ సూటబుల్. మనకి ప్రొడక్షన్లో ఇంతకుముందు చెప్పాము, కంటిన్యూస్ ప్రొడక్షన్లో మనకి రిపిటేటివ్ ఆపరేషన్లో బోర్డమ్ ఫెటిక్ వస్తూ ఉంటుంది. వాటిని మనం ఎలిమినేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆపరేటర్ డిపెండెన్సీ కాకుండా మిషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే, సో మిషన్స్కి ఫెటిక్ ఏముండదు, పోతే డౌన్ టైం ఉంటుంది, మెయింటెనెన్స్ వాళ్ళు వస్తారు, రిపేర్ చేస్తారు, వెళ్ళిపోతుంది. లేకపోతే ఆపరేటర్ కానీ పెట్టుకుంటే ఆపరేటర్ సేమ్ క్వాంటిటీ ఇవ్వలేడు, సేమ్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ రాదు, సేమ్ పర్సన్ అదే ఫాస్ట్ రేట్లో ప్రొడ్యూస్ చేయలేడు. తర్వాత మార్కెట్ కాంపిటీషన్. సో ఈరోజు త్వరగా ఆర్డర్స్ ఇచ్చేస్తారు, ఆర్డర్ లేట్గా ఇస్తారు, త్వరగా డెలివరీ కావాలంటారు. అట్లానే మన మార్కెట్లో కూడా కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ తక్కువగా ఉండాలా, క్వాలిటీ ఎక్కువగా ఉండాలా, ఫాస్ట్ రేట్లో ప్రొడ్యూస్ చేయాలా. సో ఇట్లా మనం చేయగలిగితేనే మార్కెట్లో మన ప్రోడక్ట్ సస్టైన్ అవుతుంది. కొన్ని ఆపరేషన్స్ ఇంప్రూవ్ ది వర్క్ మ్యాన్ సేఫ్టీ. కొన్నిసార్లు ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుందో ఆపరేటర్కి సేఫ్టీ మినిమం ఉంటుంది. సో పర్టికులర్ మిషనింగే తీసుకోండి, కూలెంట్ మిషన్ మీద పడుతున్నప్పుడు ఆ కూలెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సో అదే మిషన్స్ని ఆటోమేట్ చేయటం వల్ల అన్మ్యాన్డ్ మిషన్ కానీ చేయగలిగితే ఆపరేటర్కి సేఫ్టీ పెంచినట్టే మనం. అట్లానే కొన్ని ఎక్స్ప్లోజివ్ ఎన్విరాన్మెంట్లో మనిషి ఒక ఆపరేటర్ పనిచేస్తున్నాడంటే అతనికి సేఫ్టీ తక్కువ. పర్టికులర్లీ రేడియేషన్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్లో కానివ్వండి, అక్కడ పనిచేస్తుంటే సేఫ్టీ తక్కువ. కొన్ని స్టీల్ ప్లాంట్లో వాటిలో చూడండి, మెజారిటీ ఆఫ్ ఆపరేటర్స్కి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, పర్టికులర్ క్యాన్సర్స్ వస్తుంటాయి కొంతమందికి. రెగ్యులర్గా అబ్జర్వ్ చేయండి. కొన్ని కెమికల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళకి కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ఎలిమినేటెడ్ దట్ వన్ బై ఇంప్లిమెంటింగ్ ది ఇఫ్ యూ వాంట్ ఎలిమినేట్ దట్ వన్, జస్ట్ ఇంప్లిమెంట్ ది ఆటోమేటెడ్ మిషన్స్, సో దోస్ ఇష్యూస్ కెన్ బి మినిమైజ్డ్. అట్లానే ఇంక్రీజ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. డెఫినెట్గా మిషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో స్పెషల్ పర్పస్ మిషన్స్ కానివ్వండి, ప్రోగ్రామబుల్ మిషన్స్ కానివ్వండి, ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువైపోయింది. ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గితే మిషన్స్ కంటిన్యూగా సేమ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని, సేమ్ డైమెన్షన్స్ని ప్రొడ్యూస్ చేయగలం. సో క్వాలిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. లీడ్ టైం, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ రిసీవ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండే టైం చాలా తక్కువగా ఉంటున్నది ఇప్పుడు. సో ఆర్డర్ ఇచ్చిపోతారు, వెంబడే ప్రొడక్షన్ వితిన్ 1 వీక్లో మనకి డెలివరీ కావాలంటుంది లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ప్లానింగ్ చేసుకుని మిషన్ కాంపోనెంట్స్, రా మెటీరియల్ తెచ్చుకొని, టూల్స్ తెచ్చుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డెలివరీ చేసేయాలి. సో లీడ్ టైం చాలా తక్కువ, అంటే ప్రిపరేటరీ టైం వచ్చేసి చాలా తక్కువగా ఉంటున్నది కాబట్టి సో వీ హ్యావ్ టు గో ఫర్ ఆటోమేషన్. సో అకంప్లిష్ ది ఆపరేషన్స్ దట్ కెనాట్ బి డన్ మాన్యువల్లీ. మాన్యువల్గా చేయలేని ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే అది మిషన్స్ ద్వారా చేయొచ్చు.
some of the profiles which can't be done by which can't be performed by ordinary machines. So for that CNC machines are better suitable. And production, suppose if you are not implemented your automation for your company automation, then in future you may not receive orders because lack of quality, rate of production is less, you are you are unable to meet the demand of the market. Because of these reasons sometimes you may not get orders also. అడుగుతారు ఎవరైనా, మీరు ఆటోమేటెడ్గా జరుగుతుందా? సో కన్వెన్షనల్ ఆపరేటర్లు గుర్తు చేస్తున్నారు, ఆటోమేటెడ్ ప్లాంట్కి వెళ్తారు ఎవరైనా. సో ఫ్యూచర్లో ఒకవేళ కాస్ట్ ఎక్కువైనసరికి భవిష్యత్తులో కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ తగ్గించుకోవాలంటే సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఆటోమేషన్. ఇది ఫ్రెండ్స్ ఈ ఆటోమేషన్, రీజన్స్ ఫర్ ఆటోమేషన్. ఇది సింపుల్ టాపిక్కే, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెఫినెట్గా క్యాడ్ క్యామ్లో వాట్ ఈస్ ది ఆటోమేషన్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్, అండ్ సమ్టైమ్స్ రేర్లీ దే మే ఆస్క్ యూ రీజన్స్ ఫర్ ఆటోమేషన్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మీ ఒపీనియన్స్ కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.